హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయితే అయ్యింది. మేము నిన్ననే ఊరు నుంచి వచ్చాం కదా. నైట్ ఇక్కడికి వచ్చేసరికి అయితే 8:30 అలా అయ్యింది. మొత్తం బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసి ఇల్లంతా క్లీన్ చేసుకునేసరికి 11:30 అలా అయిపోయింది. నిన్న మార్నింగ్ 6 స్టార్ట్ అయితే నైట్ ఇక్కడికి వచ్చేసరికి 8:30 అయితే అయిందనమాట. సో ఫుల్ బాడీ పెయిన్స్ అయితే వచ్చేస్తున్నాయి. కానీ ఇప్పుడు కుకింగ్ చేయాలి కదా, అందుకని 6:30కి అయితే లేచాను. ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసేస్తాను. కుకింగ్ అయ్యే లోపల మళ్ళీ క్లోత్స్ అన్నీ వాషింగ్ మిషన్ అయితే వేసేయాలి. చాలా ఉన్నాయి పనులు అయితే, చాలా 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 ఉన్నాయి. ఒక పక్కన ఎండగా ఉంది, మబ్బుగా ఉంది. ఇప్పుడు క్లోత్స్ వేస్తే మాకు వర్షం వస్తే ఆరబెట్టుకోవడానికి కూడా ఇబ్బంది, తడిచిపోతాయి. వేయడమైతే వేసేస్తాను, ఏం చేయలేము. ఇంకా వర్షం వస్తే మళ్ళీ తీసేసి మళ్ళీ ఎండ వచ్చినప్పుడు వేసుకోవడమే, చూడాలి ఏమవుతుందో. వెజిటేబుల్స్ ఏమీ లేవని వెజిటేబుల్స్ అయితే ఆర్డర్ పెట్టాను. కొన్ని ఆర్డర్ పెట్టాను, మిగతావి ఇక్కడ మాకు మార్కెట్ పెడతారు, అక్కడ తెచ్చుకుందామని చెప్పేసి కొన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఎగ్స్ అయితే ఆర్డర్ చేశాను. వెళ్ళే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయిందనమాట. సో ఇప్పుడు అది కూడా ప్రిపేర్ చేసుకోవాలి, అందుకని అది కూడా ఆర్డర్ చేశాను. ఈ రోజు అయితే చాలా ఈజీగా అయిపోతుందని చెప్పి గ్రీన్ పీస్, బఠానీ, బంగాళదుంప, వంకాయ కలిపేసి ఇగురులో అయితే పెట్టేసాను అనమాట. ఇగురు పెట్టేసి రసం అయితే చేస్తాను. మిల్క్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అయితే పనస్తోనలు కనిపించినవి అయితే తీసుకొచ్చారు. నాకైతే ఇవి చాలా ఇష్టం. మీకు ఇష్టం అయితే కామెంట్ చేయండి. నేను వాషింగ్ మిషన్ వేసి ఆరబెట్టేసరికి అయితే టైం 11 అయింది. ఇప్పుడు వచ్చేసి 3:30 అయింది. ఫుల్ వర్షం పడుతుంది. ఇవన్నీ ఏమో కొంచెమే ఆరాయి. ఇప్పుడు వీటిని లోపల కూడా వేసుకోవడానికి నాకు లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇటువైపు జల్లు వస్తే పైన కూడా తడిచిపోతాయి. కింద ఉన్నవన్నీ తీసేసాను, ఆ పైన ఉంచాను. ఇప్పుడు అవి కూడా తీసేయాలి, ఎందుకంటే వర్షం ఇందాక తక్కువ పడింది, ఇప్పుడు ఫుల్గా పడుతుంది అనమాట. ఇవన్నీ తీసి లోపల చైర్లో వేసేయాలి. మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ ఆరేసుకోవాలి. ఇదే డబల్ పని నాకు ఎప్పుడు వర్షం వచ్చినా. ఈరోజు ఈవినింగ్ అయితే ఇలా డబుల్ పనితో అయితే ఫినిష్ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.